మనకి ఇక్కడ గ్యాంగ్టాక్ నుంచి పశ్చిమ బెంగాల్ ఇటువైపు ప్రయాణిస్తుంది. అక్కడి నుంచి బంగ్లాదేశ్ వైపు మనకి తెల్లగా ఏదైతే ఉందో దట్టంగా ఉన్నటువంటి తెల్లటి ఇది మనకి ఇక్కడ మేఘం రూపంలో ఉన్నటువంటి ప్రెషర్ అల్పపీడనం ఏదైతే ఉందో అది ఇప్పుడు గ్యాంగ్టాక్ పశ్చిమ బెంగాల్ నుంచి బంగ్లాదేశ్ వైపు ఆగ్నేయంగా వంగి ఉన్న పరిస్థితి. ఇందాక నేను చెప్పాను ఋతుపవన ద్రోణి ఇక్కడ మనకు రాజస్థాన్ నుంచి ఇలా మధ్యప్రదేశ్ నుంచి జార్ఖండ్ వైపు ఇలా ఋతుపవన ద్రోణి కొనసాగుతున్న పరిస్థితి. ఈ ఋతుపవన ద్రోణి ఇటు నుంచి నేరుగా బంగాళాఖాతం దాకా విస్తరించింది. దీని ప్రభావంతో మనకు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు భారీగా కురుస్తాయని నేను జోస్యం చెప్పాను, కానీ శాటిలైట్ ఇమేజెస్ ద్వారా ఐఎండీ చెప్తున్న వివరాల ప్రకారం ఇప్పుడు కురుస్తున్న వర్షాలు దాదాపు వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు కొనసాగుతాయని మాత్రమే చెప్పగలం.